దూర ప్రాంతాల నుంచి తిరుపతికి నడుస్తున్న కొన్ని రైళ్లకు ప్రయోగాత్మకంగా కొన్ని స్టేషన్లలో 6 నెలల పాటు హాల్టింగ్ ఇవ్వాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. దీనివల్ల ఆయా ప్రాంతాల వారు తిరుపతి వెళ్లడానికి సులువుగా ఉంటుందని, ఆయా స్టేషన్ల నుంచి ఆదాయం కూడా వస్తుందని అధికారులు భావిస్తున్నారు. రైల్వే భావించిన విధంగా 6 నెలల కాలంలో ఆదాయం బాగుంటే వాటిని అలాగే కొనసాగిస్తారు. ఒకవేళ ఆదాయం రాకపోతే 6 నెలల తర్వాత హాల్టింగ్ను నిలిపివేస్తారు. ట్రైన్ నెంబర్ 17479 పూరీ తిరుపతి, 17406 తిరుపతి పూరీ రైళ్లు, 17481 బిలాస్పూర్ తిరుపతి, 17480 తిరుపతి బిలాస్పూర్ రైళ్లు 6 నెలల పాటు రాజమండ్రికి సమీపంలోని కొవ్వూరు రైల్వే స్టేషన్లో హాల్టింగ్ ఇచ్చారు. తిరుపతి ఆదిలాబాద్ 17405, ఆదిలాబాద్ తిరుపతి 17406 రైళ్లు 6 నెలల పాటు మేడ్చల్ రైల్వే స్టేషన్లో ఆగుతాయి. ట్రైన్ నెంబర్ 11409 దౌడ్ నిజామాబాద్, ట్రైన్ నెంబర్ 11410 నిజామాబాద్ పూణే రైళ్లు 6 నెలలు నవీపేట్ రైల్వే స్టేషన్లో ఆగుతాయి. అలాగే ట్రైన్ నెంబర్ 17253 గుంటూరు ఔరంగాబాద్ రైలు 6 నెలలు ఉందానగర్ స్టేషన్లో ఆగుతుంది. నెంబర్ 20896 భువనేశ్వర్ రామేశ్వరం, నెంబర్ 20895 రామేశ్వరం భువనేశ్వర్, నెంబర్ 12868 పుదుచ్చేరి హౌరా, నెంబర్ 20895 హౌరా పుదుచ్చేరి రైళ్లు 6 నెలలు రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఆగుతాయి. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లను ఆయా స్టేషన్లలో 6 నెలల పాటు ప్రయోగాత్మకంగా ఆపి చూస్తారు. దేశవ్యాప్తంగా రైల్వే ఈ విధానాన్ని అమలు చేస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని నివారించేందుకు, మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు భారతీయ రైల్వే రోజురోజుకు మార్పు చెందుతూ వస్తోంది. అందులో భాగంగానే సెమీ హైస్పీడ్ రైళ్లు, వందే భారత్, జన్ సాధారణ రైళ్లు ప్రవేశపెడుతోంది. వచ్చే ఏడాది తొలి బుల్లెట్ రైలు పట్టాలెక్కబోతోంది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో నడిచేలా 2 రైళ్లను భారతీయ రైల్వే సొంతంగా తయారు చేయబోతోంది. తర్వాత వీటిని విదేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం ఉంది.